తులవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ శని భగవానుడు 6వ భావంలో ఉండడం మంచిదే. అయితే ఇప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి రేవతి నక్షత్రంలోకి మారుతున్నాడు. మే 18వ తేదీ మారుతాడు. మే 18 నుంచి జూన్ 2వ తేదీ వరకు, అంటే దాదాపుగా సంవత్సరం చిల్లర పాటు మీకు రేవతి నక్షత్రంలో సంచారం జరుగుతుంది. మరి ఈ యొక్క గ్రహస్థితి మూలంగా మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవత ఆరాధన చేయాలి, దేశకాల పరిస్థితుల్లో కలిగేటువంటి మార్పులు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ చూసుకున్నట్లయితే 6వ భావంలో క్రూరగ్రహాలైనటువంటి శని కానీ కుజుడు కానీ రవి కానీ ఉండడం మంచిదే. అది పోటీ పరీక్షల్లోని ఇటువంటి విషయాలకు అనుకూలిస్తుంది. శత్రుపై జయానికి మరియు స్పోర్ట్స్లో రంగాల్లో రాణించడానికి. అయితే ఇక్కడ 6వ స్థానంలో రేవతి నక్షత్రంలో ఉండేటువంటి శని భగవానుడు మాత్రం ప్రధానంగా ఉద్యోగం విషయంలో మార్పులను ఇస్తూ ఉంటాడు. ఉద్యోగంలో కాస్త ఎక్కువ శ్రమని, ఉద్యోగపరంగా మార్పుని ఖచ్చితంగా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే తండ్రి గారి ఆస్తి సంబంధించినటువంటి విషయంలోని మీరు ఏదైనా గతంలో ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది కట్టారు, దాని మూలంగా కలిగేటువంటి లాభాలు, ఏదైనా ఒక గృహం కానీ వాహనం కానీ తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన లోన్స్ లభించడము, ఇటువంటివి చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు వెళ్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మీరు వివాహం చేసుకునే విషయం అనుకోండి, ఎవరికైనా ధనాన్ని అప్పు రూపంలో మీరు ఇవ్వడం లేదా అప్పు రూపంలో తీసుకోవడం, రుణ సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని ఏ స్థానంలో అయితే నీచ పొందుతాడో ఆ యొక్క స్థానంలో బుధుడి యొక్క నక్షత్రం ఉంటూ అక్కడ శని ఉంటున్నాడు ఆ యొక్క నక్షత్రాల్లో. కాబట్టి ప్రధానంగా అప్పులు ఇవ్వడం, తీసుకోవడము, ఏదైనా ఒక ట్రీట్మెంట్ తీసుకుని లాంగ్ టర్మ్ డిజీజెస్ కొంతమంది ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, చికిత్సలు అవి తీసుకుంటూ, అటువంటి విషయాలలోని ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. అయితే మీరు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మశనాశిని నమః లేదా క్రీం అచ్యుత అనంత గోవింద అనేటువంటి నామాన్ని స్మరించవచ్చు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా. మరియు మొదట్లో నేను చెప్పినట్టుగా ఉద్యోగ సంబంధించిన విషయంలోని ప్రమోషన్స్ మూలంగా కలిగేటువంటి కొన్ని మార్పులు అవి చూపిస్తున్నాయి. కాబట్టి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి ఈ యొక్క శని మే 18వ తేదీ నుంచి మీనరాశిలోకి ఉత్తరాభాద్ర నక్షత్రం విడిచి రేవతి నక్షత్రంలోకి వెళ్తున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఈ సంవత్సరం కొన్ని వాయు సంబంధం మూలకంగా మనం చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం, యుద్ధ సంబంధించింది చెప్పాము. అదేవిధంగా చాలా విషయాలు మైథుని జ్యోతిష్యం, మేదిని జ్యోతిష్యం పరంగా, ఈ మేదిని జ్యోతిష్యం పరంగా చూసుకుంటే దీన్ని ఇంగ్లీష్లో ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అయితే ఈ ఈ కాంబినేషన్ వల్ల కొన్ని దేశాలలో, మన ఇండియాకి అయితే అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు గుర్తుపెట్టుకుని, కొన్ని దేశాలలో ఈ విస్ఫోట సంబంధంగా మనం చూడండి, వాళ్ళ రేపు యుద్ధం జరుగుతుంది కదా, ఈ యుద్ధాలలో కొన్ని యాటమ్ బాంబు అనుసంబంధించినవి కొన్ని డిస్టర్బ్ అవ్వడము, దాని ద్వారా ప్రకృతిలో గాలిలో వాయువులో కొన్ని మార్పులు రావడం. ఎందుకంటే ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే బుధుడి యొక్క నక్షత్రంలోకి శని సంబంధం కలుగుతుంది మీన రాశిలో, అది కూడా జలరాశుల్లో, కాబట్టి జలము వాయువు కలుషితం అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి మీరు ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నా ఎక్కడ ఉన్నా కూడా జలము కాచి చల్లార్చిన నీరు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ సంవత్సరం అంతా కూడా. అంటే వచ్చే సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు కూడా అందరూ ఇది ప్రధానంగా పాటించండి. ఇది షేర్ మార్కెట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే బుధుడు షేర్ మార్కెట్ కారకుడు, ఆ షేర్ మార్కెట్ కారక నక్షత్రం మీదకి శని వచ్చాడు. అలాగే కమ్యూనికేషన్ రంగాల మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంటుంది. ఆ రకంగా రోగాల ప్రభావము, అదేవిధంగా చాలా దేశాలు అయ్యో ఇంత అప్పు ఉందా ఈ దేశానికి అనేటువంటిది కూడా బయటపడనుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ శని అప్పులకి కారకుడు, బుధుడు అప్పులకు కారకుడు. ఈ శని ఎప్పుడైతే అప్పులకు కారకుడు అయినటువంటి బుధ నక్షత్రాల్లోకి వెళ్ళి కూర్చుంటున్నాడో ఆర్థిక మాన్యం అనేటువంటిది రాబోతుంది కొన్ని దేశాలకి. కాబట్టి ఏ దేశవాసులైనా కూడా
ఈ యొక్క విషయంలో అంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత ఉండాలి. కానీ ఈ యొక్క గ్రహస్థితి ఇండియాకి మాత్రం ధనపరంగా మంచి గ్రోత్ని ఇవ్వబోతుంది. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చూడండి, మనం రూపీ వాల్యూ పడిపోతుంది అనుకుంటున్నాం కదా, ఇక్కడ నుంచి కొంత ముందుకు వెళ్ళేటువంటిది, అంటే కొంతవరకు దాని యొక్క ఇది కొంత ఆగడము, కొంత రైజ్ అవ్వడం కూడా జరుగుతుంది ఈ యొక్క బుధ నక్షత్రంలోకి శని యొక్క సంచారం మూలంగా, గుర్తుపెట్టుకోండి. అయితే మరి అందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు కొంతమందికి జాతకం తెలుస్తుంది, కొంతమందికి తెలియదు, వాళ్ళ పర్సనల్ చార్ట్ తెలియదు, వాళ్ళ ఏ రాశి తెలియదు. ముఖ్యంగా ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి గోంగూర బెల్లం లాంటివి తినిపించండి. అంటే మీ జాతకం, మీ నక్షత్రం ఏదైనా కానివ్వండి, మీ రాశి ఏదైనా కానివ్వండి, మీ లగ్నం ఏదైనా కానివ్వండి, ఇది ఎప్పుడైతే ఈ బుధ నక్షత్రాల్లో శని యొక్క సంచారం జరుగుతుందో ఇది గొప్ప ధనయోగాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే వాళ్ళ యొక్క జన్మజాతకాల్లో వాళ్ళ పర్సనల్ చార్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క చార్ట్లో బుధుడు యొక్క మహాదశ కానీ శని యొక్క మహాదశ కానీ నడిచేటప్పుడు వాళ్ళది కనుక లగ్నాన్ని బట్టి, వాళ్ళకుండే ప్లేస్మెంట్ని బట్టి, బుధుడిలో శని కానీ శనిలో బుధుడు కానీ, లేదా మహాదశే డైరెక్ట్గా బుధ మహాదశ కానీ మహాదశే శని మహాదశ కానీ నడిచేటప్పుడు వాళ్ళకు ఉండేటువంటి గ్రహాలలో అది కనుక మంచి ప్లేసుల్లో ఉంటాయంటే 2 అదేవిధంగా 5 కానీ, లేకపోతే పాపగ్రహం అయితే శని అయితే కనుక 3, 6, 11 స్థానాల్లో 10 స్థానాల్లో ఉన్నప్పుడు అది పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. అలా కాకుండా కొద్దిగా ఇది చతుర్థ భావంలోనో లేకపోతే శుభగ్రహాలు అయ్యుండి పాపస్థానాలు అంటే బుధుడు కనుక పాపస్థానాల్లో ఉన్నట్లయితే గోచారంలో బుధరాశుల్లో శని యొక్క రాక జరుగుతుంది కాబట్టి అది కొంచెం హెల్త్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఈ యొక్క గ్రహ ప్రభావం వల్ల మీ జన్మజాతకంలో కూడా ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక చక్కటి మంత్రం ఉంటుంది, అది చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆ యొక్క ప్రభావం తగ్గుతుంది. అదేమిటి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అనే మంత్రం చదువుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతో పాటు ఇంత పెద్ద మంత్రం నేను చదవలేను అనుకునేటువంటి వారు క్రీం అచ్యుత అనంత గోవిందాయ నమః. మరియు అప్పులు ఎక్కువగా ఉన్నాయండి, ఆల్రెడీ ఇప్పటికే బుధ మహాదశ నడుస్తుంది, బుధుడు సరైన పొజిషన్లో లేడు, దాంతోపాటు ఇప్పుడు బుధ నక్షత్రాల్లోకి శని వస్తున్నాడు, మీ యొక్క జన్మజాతకంలో కూడా బుధుల్లో శనిలో బుధుడు నడుస్తున్నాడు, అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనుకునేటువంటి వారు ఇప్పుడు కనుక మీరు ఓం అపర్ణాయ నమః అనే మంత్రంతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రత సేవితాయ నమః అనే మంత్రం చేయండి. లేదు మీకు చక్కగా ఇంట్లో హోమం చేసుకునేటువంటి ఏర్పాటు ఉంది అని అనుకోండి ఉదాహరణకి, అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే సింపుల్గా ఏం లేదు, బిల్వపత్రాన్ని నూనెలో ముంచి హోమం చేయండి, ఖచ్చితంగా అప్పులు బాధలు తగ్గుతాయి. అలా కాదండి మాకు శత్రు బాధలు ఎక్కువైపోయాయి, ఇంకా ఎందుకంటే ఈ బుధుడు రాసుల్లోకి శని ఎంటర్ అవ్వడం మూలంగా బంధువర్గం వాళ్ళతో శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకి రకరకాల దేశాలకి ఇది మిత్ర దేశమే అని అనుకునేది శత్రుదేశంగా మారుతూ ఉంటుంది. ఏమిటంటే ఇది మిత్రుడు కదండి అంటే శత్రువు అయిపోతూ ఉంటాడు. అలాగే దేశాలకి మధ్యన ఉండేటువంటి మిత్రత్వాలు శత్రుత్వము, మనుషులకి ఉండేటువంటి బంధువర్గాల్లో కూడా తెలియని ఏమిటి ఇట్లా చేశాడు, ఇంత నష్టపరిచాడు నన్ను అనేటువంటిది వస్తుంది. అలాంటప్పుడు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే మిరియాలు నూనెలో వేసి ఆ మిరియాల నూనెతో కలిపిన హోమం కనుక చేసినట్లయితే మీకు మీరుగా చేసుకోవచ్చు, లేదా ఏదైనా పురోహితుని పెట్టుకుని కనుక చేసినట్లయితే శత్రు నాశనము, అది మీ అంతర్గతంగా ఉండేటువంటి రాగ ద్వేషాలతో నిండినటువంటి తత్వం మీలో ఉంటే అదిపోతుంది. నిజంగానే మీకు కనుక ఎవరైనా శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే కూడా ఆ యొక్క దోషం కూడా పరిపూర్ణంగా పోతుంది. శ్రీమాత్రేయ నమః.